తల్లి, నేను ఇంక నడవలేను, ఆగండి. అలాగే. నేను కూడా ఇంక నడవలేను, అదుగో ఆ బండరాయి మీద కూర్చోందం పద. మనం ఏం తప్పు చేశామే? ఎంతో ప్రేమతో పెంచి ప్రయోజకుడిని చేస్తే చివరికి కన్నవాళ్లేమే బరువు అయ్యమా వాడికి? ఊరుకోండి, మనం ఏం చేస్తాం, మన కర్మ. చిన్నప్పుడు వాడు గుండెల మీద తంతుంటే అప్పుడు అర్థం కాలేదు వీడు ఇలా చేస్తాడని. ఎవరు నాయనా, మీరు ఎందుకు బాధపడుతున్నారు? నమస్తే స్వామీజీ, మా అబ్బాయి రామ్ లేక కలిగిన ఒకే ఒక సంతానం. ఏంతో అల్లారు ముద్దుగా పెంచాము. వాడి ఆనందం, వాడి సంతోషం కోసమే బ్రతికాము. ఇప్పుడు వాడికి మేము భారం అయ్యాం అంట. మమ్మల్ని అనాథశరణాలయంలో వదిలేయడానికి తీసుకొని వెళ్తుంటే వాడి కాలు పట్టుకొని, ఇంక ఎప్పుడు నీ తల్లిదండ్రులమని ఎక్కడ చెప్పుకోమని బ్రతిమలాడితే ఇక్కడ వదిలి వెళ్ళిపోయాడు. ఇది స్వామి మాగాథ. ఇదేమైనా కొత్త కథ తల్లి? అందరి ఇల్లాల్లో ఉన్నగాథే. దీనికి ఇంత బాధ ఎలా తల్లి? నీలాంటి సన్నాసులకి మాలాంటి తల్లిదండ్రుల బాధ ఏమర్థమవుతుంది? ఏ బంధాలు లేకుండా ఇదిగో ఇక్కడ హైగా గడుపుతున్న నీకేం తెలుస్తుంది మాలాంటి వారి బాధ? నిజమే సుమా, నాకు అలాంటి బంధాల గురించి అంతగా తెలియదు. మరి మీకు తెలుసు కదా? మరి మీ అబ్బాయి వాళ్ళ తాతగారితో ఎప్పుడైనా ఆడుకున్నాడా? లేదు, వాడు పుట్టక ముందే వాళ్ళ తాత చనిపోయాడు. అయితే నీ తండ్రినే నీ పిల్లలకి పరిచయం చేయలేకపోయావు అంటే నువ్వు కూడా వారిని నిర్లక్ష్యం చేసి ఉంటావు. ఎందుకంటే పెద్దవారు తమ పిల్లల్ని వారి పిల్లల్ని చూస్తూ గడపాలని అనుకుంటారు. ఎప్పుడైతే వారిని పిల్లలు నిర్లక్ష్యం చేస్తారో అప్పుడే ఈ జీవితం ఇక చాలు అని అనుకుంటారు. మరి నీకు పిల్లలు పుట్టకముందే పోయారంటే నువ్వు కనీసం వారి గురించి అస్సలు పట్టించుకొని ఉండి ఉండవు. అయ్యో, ఏమైందయ్యా అలా ఏడుస్తున్నావు? చేసిన కర్మ అనుభవించి తీరాలి. కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు, అనుభవించి తీరాలి అంతే. నీ తండ్రి చనిపోలేదు, చంపేశావు. నువ్వే చంపేశావు. ఏంటి నాన్న, పట్నంలో ఉన్న అన్నయ్య దగ్గరికి వెళ్ళొచ్చిన దగ్గర నుండి అదోలా ఉన్నావు, ఏమైంది? అయిపోయింది, అంతా అయిపోయింది. మీ అమ్మ సెచ్చినాక కూడా ఆడికి ఏ కట్టాం రాకుండా రక్తం సిందించి చదివించి ఆఫీసర్ని సేత్తే ఇప్పుడు ఆడు పెద్ద దూర అయిపోనాడు తల్లి. నన్ను సూసి మా ఇంటి పనోడని అందరికీ చెప్పాడమ్మా. అసలు నా వలకుం సూసి నన్న ఎవడైనా అంటాడా అని అడిగాడమ్మా. అక్కడే నాను చచ్చిపోయానమ్మా. కాని నా బంగారం, నువ్వు ఒంటరివి అయిపోతావని పేనాలు సేత్తో పట్టుకోని వచ్చేసినాను. కాని తల్లి ఎందుకో బతకాలని అనిపించనేదమ్మా. అందుకే ఇదిగో ఆ ఇషం తాగేసినాను. నన్ను మన్నించు తల్లి. నాన్న, నువ్వు లేకపోతే నేను ఎవరికోసం బతకాలి? అంటూ పద్మా కూడా వాళ్ళ నాన్నతో పాటుగా చనిపోయింది. ఈ చావులకు కారకుడవు నీవు కాదా? నువ్వు నీ తండ్రి ప్రేమని అర్థం చేసుకోలేనప్పుడు నీ కొడుకు నీ ప్రేమని ఎందుకు అర్థం చేసుకుంటాడో చెప్పు. మీరు ఎంత ఏడ్చినా మీరు చేసిన పనికి ఫలితం పొందే తీరాలి.